నంద్యాల పట్టణంలోని తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు గొడవలు అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు అని తాలూకా సిఐ ఈశ్వరయ్య తెలిపారు. ఈ సందర్భంగా తాలూకా పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు సిఐ ఈశ్వరయ్య కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో జీవించాలన్నారు. ఎవరైనా గొడవలకు వెళ్లినట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గొడవలు అల్లర్లను ప్రోత్సహించినట్లు తెలిసినా కూడా మీపై చర్యలు తప్పవని తెలిపారు. గొడవలకు దూరంగా ఉండాలని, కుటుంబంతో సంతోషమైన జీవితాన్ని గడపాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లరాదని, చట్టపరంగా జీవించాలని వారు తెలిపారు. రౌడీ షీటర్లపై తాము ప్రత్యేక నిఘా కూడా ఉంచినట్లు వారు తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని, అంతేకాకుండా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా చేయకుండా సత్ప్రవర్తన మార్గంలో నడవాలని, ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలను దూరం చేసుకుని మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరిపై పోలీసు వారి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. మన ఊరికి మన చేశారు అమ్మని చెప్పు పెట్టుకోవాలి. మీరందరూ కూడా ఎక్కడే కానీ మందు తాగకూడదు. మీరు మందు తాగకూడదు, గుట్కా తినకూడదు, గంజాయి తాగకూడదు. అర్థమవుతుందా? మీరు ఆడన్నా ఓపెన్ డ్రింక్ కూడా కనపడకూడదు. మీరు అర్థమవుతుందా? నంద్యాల సరౌండింగ్స్లోనే, ఏమి తాలూకా సిటీస్లో కాదు, నంద్యాల టౌన్ కానీ అవుట్కట్స్ ఎక్కడే కానీ మందు తాగినట్లు ఓపెన్ డ్రింక్ దొరికినారంటే అయిపోయి మీ మీద వేరే కేసు. అర్థమైందా? ఎవడే కానీ నంద్యాల టౌన్లో ఎక్కడే కానీ మందు తాగకూడదు. మీరు ఏమి మీరు ఏ కేసులో ఇరుక్కోకూడదు. ఇరుక్కున్నారంటే పీడీ యాక్ట్ పెట్టి రాజధాని జైలు పంపిస్తాం. అర్థమవుతుందా? ఏమే మీరు ఎట్లున్నారంటే ఇంట్లో పని చేయాలా, పనికి పోవాలా, మన ఇంట్లో ఉండాలి. ప్రతి ఆదివారం రావాలా. అర్థమైందా? ఇదంతా పెట్టుకోండి. ఓకేనా?